హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏం జరిగిందంటే, దీపని శౌర్యని జ్యోత్స్న వాళ్ళ ఇంట్లోకి తీసుకొస్తుంది కదా. అప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా నాకు బోర్ కొడుతుంది, ఇక్కడ ఆడుకోవడానికి ఎవరూ లేరు అని చెప్పేసి అంటుంటే, మాతోనే ఆడుకో అని చెప్పి సుమిత్ర గారు అంటారనమాట. అంతలోనే కార్ సౌండ్ వినబడుతుంది. బయట నుండి వాళ్ళ బావ వచ్చాడని చెప్పేసి జ్యోత్స్న పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు పాప అంటుంది, వచ్చిన వారు లోనికి వస్తారు కదా, బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలా అంటే దీప సీరియస్గా చూస్తుంది అనమాట. పాపకేం తెలుసు, చిన్నపిల్ల కదమ్మా, అలా అలా మాట్లాడకూడదని తెలియదు అని చెప్పి సుమిత్ర గారు అంటారు. అంతలోకి కార్తీక్ వస్తాడనమాట. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వెళ్ళి, బావ మమ్మీని కాపాడిన అక్క ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఉంటుంది, చాలా మంచిది అక్క అని చెప్పేసి అంటుంది. అంత మంచి మనిషిని నేను చూడాలి కదా, ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి లోనికి నడుచుకుంటూ వస్తారు. ఇంట్లోకి రాగానే దీప కనిపిస్తుంది. ముందుగా కార్తీక్ శౌర్యని చూసి షాక్ అవుతాడనమాట, పాపను చూసి. తర్వాత దీప బ్యాక్ సైడ్ ఉంటాడు కార్తీక్. అందులోనే సుమిత్ర గారు, మీ ఫ్రెండ్ వాళ్ళ బావ వచ్చాడు చూడు అని చెప్పేసి పాపతోటి సుమిత్ర గారు అంటారు. అంతలోకి కార్తీక్ నమస్కారం అని చెప్పి దండం పెడుతుంటే వెనక్కి తిరిగి దండం పెట్టబోతుంది దీప. కార్తీక్ని చూసి చాలా షాక్లో ఉండిపోతుంది. అట్లాగే సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతారు దీపాను శౌర్య. గెస్ట్ హౌస్లో ఉంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట దీప. మనిషి ఏంటి మమ్మల్ని వదిలిపెట్టడా, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటాడా అని చెప్పేసి కార్తీక్ని అనుకుంటూ ఉంటుంది మనసులోనే. అయితే ఆ పాప కూడా అంటుంది, అక్కడ సైకిల్ ప్రైజ్ ఇచ్చాడు, అలాగే కారు తోటి గుద్దబోయాడు, అలాగే ఇక్కడ ఇంట్లో కూడా కనిపిస్తున్నాడు, ఇదేంటమ్మా మనం ఎక్కడికి వెళ్తే అంకుల్ అక్కడికి వస్తున్నాడు అని చెప్పి శౌర్య కూడా అంటుందన్నమాట. అంతలోకి దీప కారు యాక్సిడెంట్ జరిగిన తన తండ్రిని కారు యాక్సిడెంట్ చేశాడు కదా కార్తీక్, అది జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగే తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అంతలోనే కార్తీక్ కూడా తన గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. దీప చూసి ఆ చూపు చాలా కోపంగా చూస్తుంది. నన్ను ఎప్పటికీ క్షమించదేమో, నేను చేసింది ఏంటో తప్పు కాదని చెప్పేసి తనకి ఎలా అయినా తెలియచేయాలి, నేను చేయలేదు అని చెప్పి తనకు తెలియజేయాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం, తను ఇక్కడ నుంచి వెళ్ళబోయే లోపల ఏం జరిగిందో దీపకు మొత్తం జరిగింది చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇక ఆ తర్వాత దీప శౌర్య బయట మంచం పైన కూర్చుని ఉంటారనమాట. తన ఇంటి ముందు కూర్చుని ఉంటే ఇప్పుడు సుమిత్ర గారు ఫ్రూట్స్ తీసుకుని జామ పళ్ళు, యాపిల్స్ అవన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకొని తీసుకుని వెళ్తారు. పాపకిచ్చి తీసుకోమంటే పాప దీప వైపు చూసి తీసుకోదనమాట. తర్వాత తీసుకోవే మీ అమ్మమ్మనే ఇస్తున్నాను అంటే అప్పుడు మళ్ళీ పాప తీసుకుంటుంది. అమ్మో ఇంత పెద్ద జామ పండ్లా, నేను ఎప్పుడు తినలేదు అని చెప్పేసి అనుకుంటుంది పాప. అంటుంటే సుమిత్ర గారు అంటారు, నువ్వు చిన్నదానివి కదవే, అందుకే మీ అమ్మ చిన్న చిన్న జామ పళ్ళు కొని ఇస్తుందిలే అని చెప్పేసి అంటారు సుమిత్ర గారు. ఇంకా ఆ తర్వాత పాప లోనికి వెళ్ళిపోతుంది. దీప ఒక్కతే కూర్చుని ఉంటే అప్పుడు అడుగుతుంది అనమాట, నిన్ను చూస్తే కష్టాల్లో ఉన్న ఆడదానిలాగా లేవు, కష్టాలు పడుతున్న ఆడదానిలాగా ఉన్నావు అని చెప్పి సుమిత్ర గారు అంటారనమాట. ఏం జరిగిందో నాకు చెప్పు దీప అని చెప్పేసి సుమిత్ర గారు అడుగుతారు. దీప సైలెంట్గా ఉంటుంది, మాట్లాడుకోకుండా. ఒక కన్ని తల్లిలాగా అడుగుతున్నాను, నాకు చెప్పమ్మా నీ బాధ ఏంటో అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు దీప, నాకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది, తండ్రి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పేసి దీప చెప్తుంది. మరి నీ భర్త ఏం చేస్తుంటాడు అని చెప్పేసి సుమిత్ర గారు అడుగుతారు. దానికి సమాధానం దీప చెప్పదు, ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి, నేను నీ సొంత మనిషి అనుకుంటున్నాను, నువ్వు నన్ను అనుకోవట్లేదు కదా అని చెప్పి సుమిత్ర గారు అంటారు. ఆయన దీప ఇప్పుడేం అడగొద్దు, నేను ఇప్పుడేం చెప్పలేనమ్మా అని చెప్పేసి అంటుంది. సరే అయితే నువ్వు ఎప్పటి వరకు చెప్పకుండా ఉంటావో అని చెప్పేసి సుమిత్ర గారు లేచి వెళ్ళిపోతూ, నీకు ఏదన్నా ఆపద ఉందంటే ముందుగా నీకు సహాయం చేసే వ్యక్తిగా నేను ఉంటాను అని చెప్పేసి గారు అంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.